పల్లెటూరి కథ బంగారు కాలువ. ఒక చిన్న పల్లెటూరిలో రాము అనే రైతు ఉండేవాడు. అతని జీవితం చాలా సరళం. చిన్న ఇల్లు, కొద్దిపాటి పొలం, కాని పెద్ద మనసు. ఆ ఏడాది గ్రామంలో తీవ్ర కరువు వచ్చింది. చెరువులు ఎండిపోయాయి, పంటలు పాడయ్యాయి. అందరూ బాధలో మునిగిపోయారు. ఒకరోజు రాము తన పొలానికి వెళ్తుండగా ఎండిపోయిన కలువ దగ్గర ఒక వృద్ధ మహిళ కనిపించింది. ఆమె బాగా అలసిపోయి ఆకలితో కనిపించింది. రాము తన దగ్గరున్న తినుబండారాన్ని ఆమెకిచ్చాడు. తనకు తినడానికి ఏమీ లేకపోయినా ఆమెకు సహాయం చేశాడు. ఆమె చిరునవ్వుతో, "నీ మంచితనం ఎప్పటికీ వృధా కాదురా" అని చెప్పింది. రెండో రోజు ఆశ్చర్యం జరిగింది. ఎండిపోయిన కలువలో నీరు రావడం ప్రారంభమైంది. ఆ నీటిలో బంగారు నాణేలు మెరుస్తూ ప్రవహించాయి. గ్రామం మొత్తం ఆనందంతో నిండిపోయింది. పంటలు పచ్చగా పెరిగాయి. పల్లె మళ్లీ వెలుగులోకి వచ్చింది. రాము మాత్రం ఆ బంగారాన్ని తనకే కాకుండా గ్రామం మొత్తం మంచి కోసం ఉపయోగించాడు. పాఠశాల కట్టించాడు, చెరువు మరమ్మత్తు చేశాడు. అప్పుడే అందరికీ అర్థమైంది, ఆ వృద్ధ మహిళ సాధారణ అమ్మాయి కాదు, అది మహాలక్ష్మి అమ్మవారే. నీతి, మనస్సు మంచిగా ఉంటే దైవం ఎప్పుడో ఒకప్పుడు మన దగ్గరకు వస్తుంది.